హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్. చాలామంది బ్లౌజ్ కటింగ్లో చేసే మిస్టేక్ వలన బ్లౌజ్ యొక్క చంక భాగంలో లూజ్ రావడము, లేదంటే టైట్ రావడము, భుజాలు జారిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పాయింట్స్ కనుక మీకు కరెక్ట్గా తెలిస్తే బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది. ఈ 2 పాయింట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మన కాటన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఇలా టైట్ ఉంది చూడండి, దీన్ని మనం బొద్దుపాటు అంటాం. ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి పోగులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత పావించే డిఫరెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే, ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడి నుండి తీసుకోవాలి? ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే ఉంది కదా, ఇక్కడ వరకు పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. చూడండి, వెనకాల డాట్ అనేది ఉంటుంది, అక్కడి వరకు తీసేసుకోండి. ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది? ఈ ప్లేస్ వరకు ఉంది. ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఎందుకోసము అంటే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ నడుము కొలత. ఇదిగోండి, కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే, నార్మల్గా ఇలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కింద హుక్స్ కింద కాజా పట్టేసుకొని ఇలా బ్లౌజ్ని టైట్గా పట్టేసుకోండి. ఈ బ్లౌజ్కి మాత్రం వెనకాలది ముందుది సమానంగా వచ్చేసింది. ఇప్పుడు ఇలా కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకోండి. మధ్యలోకి పట్టేసుకొని ఇక్కడ కింద తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే, ఏ సైజు వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్ చేసినా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం. సో ఈ డాట్స్ కోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఒక దగ్గర పట్టేసుకోండి. వెనకాల భాగం ఉంది కదా, ఈ వెనకాలది ఓన్లీ వెనకాలది టైట్గా పట్టేసుకోండి. ఈ ప్లేస్లో వెనకాలది టైట్గా పట్టేసుకొని ఈ ప్లేస్కి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ప్లేస్లో తీసేసుకోండి. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇదిగోండి, ఇది ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది. ఇది వచ్చేసి మనకి గల్లా యొక్క కింది భాగం పొడుగు. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే, ఇది వచ్చేసి కుట్టు కోసం. ఓకే కదా. నెక్స్ట్ మనం చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటారు. సో కొందరికి సెట్ అవుతుంది ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నా, కానీ 100లో 90 మందికి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుంటే సెట్ కావు. కొందరికి ఒక 10% మెంబర్స్కి మాత్రమే సెట్ అవుతాయి. ఎందుకంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉంటుందా? ఉండదు. కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొందరికి నడుము తక్కువ ఉంటుంది. లేదు, కొందరికేమో నడుము సైజ్ ఎక్కువ ఉండి చెస్ట్ సైజ్ తక్కువ ఉంటుంది. అందుకోసమే ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు సెట్ కాదు. ఎవరికి సెట్ అవుతుంది అంటే, నడుము కొలత చెస్ట్ కొలత సమానం ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. సో ఇక్కడ మనం చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, ఇక్కడి వరకు తీసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి, ఇది ఎలా తీసుకోవాలి అని అంటే, ఇదిగోండి, హుక్స్ పట్టి తీసుకోవాలా, కాజా పట్టి తీసుకోవాలంటే ఏది తీసుకున్నా పర్వాలేదు. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ హుక్స్. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు కుట్టు అనేది ఉంది. చూడండి, కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది మన ఫిట్టింగ్ లైన్. అదేంటక్క, ఈ స్ట్రైట్ లైన్ కంటే ఇటు క్రాస్ వంగింది కదా అని అంటారు. ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడున్న చెస్ట్ కొలత ఎక్కడి వరకు అయితే ఉందో దానికే నడుము కొలతని కలుపుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటే మీకు ఏమవుతుంది? ఇంత ప్లేస్ అనేది లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు మొత్తం లూజ్గా ఉంటుంది. సో మీకు కొందరికి ఇలా క్రాస్ అయినా వస్తుంది, కొందరికి స్ట్రైట్గా వస్తుంది, కొందరికి ఇటు సైడ్ కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకోసము అంటే, నేను ఇంతకుముందు చెప్పినాను కదా, నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉండవని. మీకు ఇలా క్రాస్ వస్తే ఇలానే మార్క్ చేసుకోండి, ఇలా వస్తే ఇలా, స్ట్రైట్ వస్తే స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మాత్రం అస్సలు మిస్టేక్ చేయదు. ఇక్కడ మిస్టేక్ చేస్తే బ్లౌజ్ అనేది ఎప్పటికీ కుదరదు. ఇదిగోండి, ఇప్పుడు ఈ డార్క్ లైన్ వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్. అదేవిధంగా సారీ
సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత, నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే, ఈ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని నేను తీసుకుంటాను. దీన్ని అప్పర్ చెస్ట్ కొలత అంటాం. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉందో చూడండి, 9.2 ఇంచులు ఉంది. ఇది మన వెనకాల భాగం యొక్క ఒక సైడ్ 9.2 ఇంచులు, ఇంకొక సైడ్ కూడా కలిపితే ఎంత వస్తుంది? 9.2, 9.2, మొత్తం 18.6 ఇంచులు వస్తుంది. వెనకాలది 18.6, అదేవిధంగా ముందుది కూడా 18.6 కలిపితే మొత్తం ఎంత వస్తుంది? 37.4 ఇంచులు అయితే వచ్చింది. 37.4 ఇంచులు. ఇదేం కొలత? అప్పర్ చెస్ట్ కొలత. సో 37.4 ఇంచులు ఉంది అంటే అప్పర్ చెస్ట్ కొలత ఎవరికైనా 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటాను నేను నా మెథడ్లో. ఇదిగోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ అయితే తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 కంటే తక్కువ ఉంది, అప్పుడు ఎంత తీసుకుంటా? 5, 2. 40 కంటే ఎక్కువ ఉంది, 6, 2.5 అలా అయితే తీసుకుంటాను. ఓకేనా? ఇది వచ్చేసి నేను నా మెథడ్లో నెక్ షోల్డర్ ఎలా తీసుకుంటాను అని చెప్పేసి. అండ్ అదేవిధంగా చంక డౌన్ మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం? 5.5. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుంటున్నా. ఇంకొక ప్లేస్లో ఎందుకు తీసుకున్నా అంటే, జస్ట్ ఇక్కడ నుండి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మాత్రమే. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే, ఏ సైజు వాళ్ళకైనా చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలా అని కొందరు అంటారు. సో తీసుకుంటే ఏమవుతుందో చెప్తాను చూడండి. ఖచ్చితంగా 6 ఇంచులు తీసుకుంటే 100లో 10 మందికి సెట్ అవుతుంది కావచ్చు, మిగతా అందరికీ సెట్ కాదు అని మీరు చెప్పుకుంటూ 6 ఇంచులే ఎందుకు తీసుకున్నారక్కి అని అంటారు. సో ఎందుకు తీసుకున్నా అనేది చెప్తాను. ఇదే కదా మన ఫిట్టింగ్ లైన్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర 1/4 ఇంచు తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒక్కసారి టేప్తో కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8.6 ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది. సేమ్ అదేవిధంగా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా మనం చెక్ చేసేసుకుందాం. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కొలుచుకోవాలి, ఇటు ముందు సైడ్ కొలుచుకోవద్దు. ఎందుకంటే మనం చంక భాగంలో లోతు తీస్తాం కాబట్టి. బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి, కుట్టు మీకు కనపడుతుంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఇదిగోండి ఇలా అయితే కరెక్ట్గా తీసేసుకోండి. ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది? 9 ఇంచులు అయితే వచ్చేసింది. కుట్టు వరకు 9 ఇంచులు. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత 9 ఇంచులు ఉంది. మరి మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది? 8 మర్చిపోయినాను, ఒకసారి చూడండి. ఇదిగోండి 8.6 ఇంచులు అయితే వచ్చేసింది. మనం మార్కింగ్ చేసింది 8.6 ఇంచులు, కానీ కొలత బ్లౌజ్ది మనకు కావాల్సింది 9 ఇంచులు. సరే గింత అంతే కదా అని వదిలేసినాం అనుకోండి, ఏమవుతుంది? చంక మొత్తం టైట్ అయిపోతుంది. చంక టైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారిపోతాయి. సో అలా కావద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం కిందికి జరిపేసుకోండి. కొంచెం కిందికి జరిపేసుకొని మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచు తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. ఇదిగోండి ఎంత వచ్చింది? 9 ఇంచులు. మనకు కావాల్సిన కొలత బ్లౌజ్ ఎంత? 9. మనం మార్కింగ్ చేసింది ఎంత? 9. సరిపోయిందా? ఇలా కరెక్ట్గా సెట్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు ఈ చంక భాగంలో మనకి లూజ్ రాదు, టైట్ రాదు, అప్పుడు భుజాలు కూడా జారవు. క్లియరా? సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి? ఇక్కడ చెస్ట్ కొలత అనేది కరెక్ట్గా కొలుచుకోరు. ఫస్ట్ ఈ చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా తెలిస్తే ఇక్కడున్న చంక కొలత కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇవి 2 పాయింట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చెస్ట్ కొలత కరెక్ట్గా ఉంటేనే మనకి ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వైపు కూడా గుంజినట్టు కానీ, లూజ్ కానీ, టైట్ కానీ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఇవి 2 పాయింట్స్ మనకి కరెక్ట్గా ఉండాలి. ఒకటి చెస్ట్ కొలత, ఒకటి వచ్చేసి చంక కొలత. ఇప్పుడు మనం నెక్ కూడా మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం? 2.2 ఇంచెస్ తీసుకున్నాం. సేమ్ అదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పైన ఇలా క్రాస్లు అయితే తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి.
ఓకే, ఇదిగోండి ఇది వచ్చేసి రౌండ్ నెక్. క్లియరా? ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇంకోండి, కొందరు సైడ్కి బ్రాడ్గా ఉండాలి అంటారు కదా, అలాంటప్పుడు ఇక్కడ సైడ్కి పావించి తీసుకోండి. లేదు నాకు సైడ్కి తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మాత్రం కూడా తీసుకోకుండా జస్ట్ ఈ స్క్వేర్ బాక్స్ లోపలనే రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసుకోండి. ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఇచ్చినా కూడా కొంచెం జారుతాయి. సో జారకుండా ఇలా క్రాస్ తీసేసుకోండి. అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేవి స్టిచ్ చేస్తాం కదా, డాట్ యొక్క పొడుగు 3 నుండి 4 ఇంచుల మధ్యలో తీసుకోండి. సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి. ఓకేనా? ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకే మనం ఫస్టే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం. క్లియరా? అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి సైడ్కి క్రాస్ తీసుకోవాలి. ఇదెందుకు ఇలా క్రాస్ తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ వర్క్ చేసినా లేదంటే 2-3 సార్లు అటు ఇటు చేసేసరికి ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి. ఇలా ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలు కూడా ఇక్కడ ముడతలు వస్తాయి. సో ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇటు డౌన్ అయిపోతుంది. ఇక్కడ డౌన్ అయిపోయేసరికి ఏంటి అంటే భుజాలు కూడా జారిపోతాయి. సో ఇక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు క్లియరా? ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా ఏం చేయాలి ఏం చేయకూడదని. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూసినరా, ఇటు ఇంకొక సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇక్కడ ఆల్రెడీ 2 లేయర్స్ ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. నేను కట్ చేసేటప్పుడు ఇక్కడ వరకు ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది వేస్తున్నా. ఎందుకు అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు క్లాత్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ వేసేసుకోవడానికి. లేదు మనకి బార్డర్ ఉంటే ఫోల్డింగ్ చేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోవాలి. ఓకే, ముందు సైడ్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టుకు స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టండి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, ఇక్కడ వరకు ఉన్నాయి. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్. ఎందుకు కుట్టు వేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్, హ్యాండ్ ఫిట్టింగ్, హ్యాండ్ రౌండ్ అని అంటాం. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు 2 పాయింట్స్ నోట్ చేసేసుకున్నాం కదా. మోచేతి వరకు ఉన్న చేతులు మనం కట్ చేసి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. మోచేతి కంటే తక్కువ ఉంది, 7-8 ఇంచులు ఉందనుకోండి, 3 ఇంచులు తీసేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ చేతులు అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ చంక భాగంలోనే కదా జాయిన్ చేసేది. ఇంతకుముందు మన చంక కొలత ఎంత, 9 ఇంచులు. మనం కరెక్ట్ 9 ఇంచులకి మార్క్ చేసేసుకున్నామా. సారీ, ఇంతకుముందు ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ 6 ఇంచులు తీసుకున్న తర్వాత కిందికి డౌన్ చేసేసుకున్నాం కదా. ఎందుకు ఫస్ట్ 6 ఇంచులు తీసుకోమనంటే 6 ఇంచులు అనేవి బేసిక్. 6 ఇంచులు తీసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, కొందరికి కరెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలి, 9. మనకి ఎంత వచ్చింది, 8.6 ఇంచులు తక్కువ వచ్చింది. సో అప్పుడు ఆ లైన్ కిందికి జరుపుకోవాలి. ఒకవేళ 6 ఇంచులు తీసుకున్నప్పుడు ఎక్కువ వచ్చింది, ఆ లైన్ పైకి జరుపుకోవాలి. ఎవరికైనా చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది మీడియం సైజు వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ చంక కొలత ఎంత, 9 ఇంచులు. ఇక్కడనే కదా మనం చేతులు జాయిన్ చేసేది. సేమ్ అదే 9 ఇంచులు తీసేసుకోండి. ఇదిగోండి సేమ్ అదే 9 ఇంచులు తీసుకొని 9 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. 0 అనేది ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ పైన తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఈ విధంగా కలిపేసుకోండి. ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఈ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకునేటప్పుడు కూడా వెనకాల సైడ్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో అంతే మార్జిన్ ఇక్కడ తీసుకోవాలి. కొత్త వాళ్ళకి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్ చేయండి. రౌండ్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఓకేనా. కానీ నేను బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఫ్రంట్ సైడ్ కొలతలు తీసుకోవద్దు, ఫ్రంట్ సైడ్ లోతు తీస్తామని చెప్పినాను కదా. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు తీసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి.
ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ, అంటే స్మాల్ సైజ్ మీడియం సైజ్ ఉన్నారనుకోండి, ఇక్కడ మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి. కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇక్కడ మనం 3/4 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. అంటే ఈ లైన్ ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది, అవునా? సో ఈ లైన్ ఏమో కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రం ఇలా కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్లో మాత్రం ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, నా హ్యాండ్స్ అనేవి ముందు సైడ్ ఉన్నాయి. సో అప్పుడు నా చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ సైడ్లో ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. వెనకాల సైడు ముడతలు రావు. వెనకాల సైడ్ కూడా ముడతలు వస్తున్నారంటే మీరు కట్ చేయడం మిస్టేక్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కొంచెం ముడతలు వస్తాయి, కానీ వెనకాల కూడా వస్తున్నాయంటే మీరు చేసే మిస్టేక్ వల్ల. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి. నేను మళ్ళీ సెట్ కరెక్ట్గా కట్ చేస్తాను. ఇది ఇప్పుడు ఇలా ఉందా, ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయం. ఇది మన బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్కి మాత్రం ఇదిగోండి ఇక్కడి వరకు కట్ చేసేస్తాం. ఇది ఫ్రంట్ సైడ్, ముడతలు అనేవి రాకుండా ఉండడానికి. మరి ఇక్కడ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసిండ్రు అంటే ఇప్పుడు మనకి జాయింట్స్ అనేవి కేవలం 2 సైడ్స్ పడతాయి. అదే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, జాయింట్స్ అనేవి 4 సైడ్లు పడతాయి. సో జాయింట్స్ అనేవి ఎక్కువ పడ్డప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఈ ప్లేస్లో జాయిన్ చేసేసుకుంటాం కదా. చూడండి, ఈ చంక భాగంలో ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసినప్పుడు మనకి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా కరెక్ట్గా స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. మనం ఎందుకు ఇలా స్ట్రైట్గా వస్తుంది అంటే మన చంక కొలత మనం హ్యాండ్ కట్ ఇక్కడ చూడండి మనకి ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, అందుకే కరెక్ట్ రావట్లేదు. ఈ చంక కొలతకి మనం మార్కింగ్ చేసిన చంక కొలత సమానంగా కట్ చేసుకున్నాం. సో సమానమైనప్పుడు ఏంటి, ఈ కొలత సమానంగా వస్తుంది. అప్పుడు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వస్తుంది. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది. ఇలా రావడం వల్ల బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఖచ్చితంగా కుదురుతుంది. సో ఇది వచ్చేసి వెనకాల భాగము, ఇది వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అదే ప్రాసెస్. సో వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకేమైనా ఫ్రంట్ పార్ట్ గురించి డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ ఫ్రంట్ పార్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ క్లారిఫై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.